India, arise, awake. ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ సంస్థను స్థాపించి నడిపించిన రోజు నుండి ఈ రోజు వరకు నాకు కుడిభుజమై మంచిలో చెడులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు ఆయన అధ్యక్షుడై, అట్లాగే లీడ్ ఇండియా నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రోగ్రెసివ్ స్కూల్స్ దేశమంతటా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తూ తాను దీని వారసత్వాన్ని వహిస్తున్న ఆత్మీయ నాయకుడు. తొందరగా ఆయన వెళ్ళవలసి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఒక 2 నిమిషాలు. ట్రాన్స్ఫర్మేటివ్ ఎడ్యుకేషనల్ లీడర్ అవార్డు టు డాక్టర్ ఎస్ఎన్ రెడ్డి గారు. ఐ లీడ్ ఇండియా, వి లీడ్ ఇండియా. ఢిల్లీ వరకు వినపడాలండి, మోడీ గారి వరకు వినపడాలి మనం చేసే ఈ యొక్క పని. ఐ లీడ్ ఇండియా, వి లీడ్ ఇండియా. లోకల్ రేవంత్ రెడ్డి గారు విన్నారు, కానీ మోడీ గారే చాలా దూరం ఉన్నారు కనుక వారికి చేరాలి. ఇప్పుడే ఆచార్య గారి పాదపద్మాలకు నా వందనాలు. హైయర్ ఎడ్యుకేషన్ లీడ్ ఇండియా ఫౌండర్ మెంబరు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఈ నరసింహారెడ్డి గారు, ప్రో వైస్ ఛాన్సలర్ గారికి కూడా పాదాభివందనాలు. వీరు రెడ్డి హాస్టల్లో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీనిధి కాలేజీ, యూనివర్సిటీ కాకుండా హ్యాబిట్స్ రెడ్డి హాస్టల్లో కూడా. నేను ఆచార్య గారు నాకు 1995 నుండి నేను ట్రై చేస్తున్నాను ఆచార్య గారిని పరిచయం చేసుకోవడానికి. నాకు 2001-2లో పరిచయం అయ్యారు. ఆ రోజు నుండి నేను ఆచార్యజీతోని నేను అంతకుముందు కొంచెం చాలా బిజీ ఉన్న చిన్న పని కూడా బిజీ అని క్రియేట్ చేసుకునేది తెలియక. ఆచార్య గారితోని స్నేహం, వారి యొక్క శిష్యరికంలో చేరిన తర్వాత అసలు జీవితం ఏంటి, లైఫ్ అనేది ఎలా ఉంది, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనే విషయం మా అమ్మ నాన్న, మా గురువుల తర్వాత ఆచార్య గారే నాకు సర్వం. కర్మ కర్త క్రియ అంతా ఆచార్య గారే గత 25 సంవత్సరాలుగా. ఇది నేను నిజంగా చెప్తున్నాను. కలాం గారు దేశం గురించి ఎలా ఆలోచించారో ఆచార్య గారు 100 రెట్లు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వారితో 25 సంవత్సరాలుగా నేను దగ్గరుండి చూస్తున్నాను కనుక 100 రెట్లు నవభారతాన్ని, యువ భారతాన్ని ప్రపంచ స్థాయిలో వికసిత భారత్గా 2047 నాటికి విశ్వగురు భారత్గా సాధించడానికి ఆచార్య గారు చేస్తున్న కృషిలో నేను అసలు ఒక 1% మాత్రమే. నా గురించి చాలా గొప్పగా చెప్పారు, కానీ నేను చాలా తక్కువ నా ప్రాతినిధ్యం ఉన్నది. రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో 62 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం దేశం మొత్తంలో 25 కోట్ల మంది, ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ డిగ్రీ వరకు కూడా 25 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. ఆ యువతను ప్రపంచ స్థాయిలో విశ్వగురు భారత్గా అతి త్వరలో తప్పకుండా మీ ఆదేశాల మేరకు ఆచార్యజీ పెద్దలు ఉన్నారు, నరసింహారెడ్డి గారు, వేదికపై చాలామంది పెద్దలు ఉన్నారు, బద్రీనాథ్ గారు ఉన్నారు, స్వర్ణలత మేడం ఉన్నారు, మా మిత్రుడు సురేష్ గారు ఉన్నారు, చాలామంది వేదిక మంది, ఇంకా చాలామంది పెద్దలు, మిత్రులు, గౌరవనీయులు చాలామంది ఉన్నారు. అసలు ఒక చిన్న విషయం ఏంటంటే 1999-2000 నా బ్యాచ్, మా స్టూడెంట్స్ అక్కడ ఒక అనుమలిని మీటింగ్ పెట్టారు. అది కూడా అనుకోకుండా పెట్టారు. ఇదే ముందు షెడ్యూల్. ఇది వాళ్ళు కూడా లీడ్ ఇండియా మెంబర్లే. అక్కడ కూడా శిక్షణ చేయడం జరిగింది మా స్కూల్లో కూడా. అక్కడికి నేను 24 అవర్స్ ఆచార్య గారి సారథ్యంలో లీడ్ ఇండియా గురించే మాట్లాడుతాను. తప్పకుండా నా చివరి కోరిక, ప్రపంచంలో ఇప్పుడు ఒక 200 మల్టీనేషనల్ కంపెనీలు ఉంటే అందులో 100 కంపెనీల CEOs భారతీయులే ఉన్నారు. చాలా గొప్ప అది. నెక్స్ట్ ఇదే లీడ్ ఇండియా నుండి కూడా 100కు 100% కూడా మనం భారతదేశమే ప్రపంచాన్ని ఒక గుత్తాధిపత్యమే, అమెరికాలా కాకుండా సర్వశ్రేష్ఠి కొరకు ప్రపంచం క్షేమంగా ఉన్నదంటే భారతదేశం మాత్రమే నేను అనుకుంటాను. అసలు ఒక్క భారతదేశం 142 కోట్ల మంది కాదండి, 750 కోట్ల మంది శ్రేయోభిలాష్ అంటేనే భారతదేశం. ఆచార్య గారి ఆలోచనలు దీనికి నెక్స్ట్ ఒక 10 yearsలో
నెంబర్ 1 ఎకానమీలో నెంబర్ 1 కావాలని, డాలరు ప్లేస్లో రూపీనే చలామణి కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆచార్యజీ. మరి ఒకసారి వేదికపై ఉన్న పెద్దలందరికీ, వెంకటేశ్వర రెడ్డి గారికి, మా బద్రీనాథ్ గురువు గారికి, అన్నయ్యకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Join the hand with Lead India Foundation. Teachers are transformers of India. Subscribe and like and comment.